హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మనసా పలకవే ఎపిసోడ్ 60. సిద్ధు సాహిత్యని చూసి అసహనంగా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి వస్తే పరిస్థితులు ఏంటో తెలుసా అని కోపంగా ఆమె పైన అరిచాడు. వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సాహిత్య. చుట్టూ చూసేసరికి ఒక సిద్ధు ఇల్లు మాత్రమే కనిపిస్తుంది. సిద్ధు కనిపించకపోయేసరికి, ఓరి భగవంతుడా, సిద్ధు వచ్చినట్లు నేను కలగన్నానా? ఇప్పుడు ఏం చేయాలి? సిద్ధు కనపడితే ఏం చేస్తాడో ఏంటో. అయినా అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చింది చేతులు కట్టుకొని కూర్చొని ఉండడం కోసం కాదు. ఎలాగైనా సిద్ధుని కలవాలి అనే సిద్ధు వాళ్ళ గేట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టింది. ఇంకా మధ్యాహ్నం 2 గంటలే అవుతూ ఉండడంతో సీత త్రివేణి నారాయణ గారు కాలేజ్లో ఉంటారు అని తెలుసు. అతడి బైక్ ఉందా లేదా అని చూసేసరికి బుల్లెట్ ఇంటి ముందే కనిపిస్తూ ఉంది. డోర్ కూడా ఓపెన్ చేసి ఉండేసరికి సిద్ధు లోపలే ఉన్నాడు అనుకొని ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళి సిద్ధు అని గట్టిగా పిలిచింది సాహిత్య. అతడు బెడ్రూమ్ లో ఉన్న సిద్ధుకి సాహిత్య వాయిస్ వినిపించలేదు. మళ్ళీ సిద్ధు అని సాహిత్య 2-3 సార్లు పిలిచేసరికి సాహిత్య వాయిస్ లా ఉందేంటి అని సిద్ధు కంగారుగా బయటకు వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో సాహిత్య దర్శనమిస్తుంది సిద్ధుకి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు అసలు? ఎలా వచ్చావు? ఈ టైంలో ఏంటి సాహిత్య అని అడిగాడు సిద్ధు కాస్త కంగారుగా సాహిత్య దగ్గరికి వెళ్ళి. ఇంట్లో మన విషయం చెప్పేశాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. వాళ్ళు చూసిన సంబంధం, ఆ పెళ్లిని క్యాన్సిల్ చేయమని చెప్పాను. నాకు నువ్వు కావాలి సిద్ధు, నీ ప్రేమ కావాలి. అందుకే అన్నిటినీ అందరినీ వదిలేసుకొని నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడైనా నా ప్రేమను ఒప్పుకుంటావా? ఇప్పుడైనా నా ప్రేమను నిజమని నమ్ముతావా? ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది సాహిత్య సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ. అంతే, సాహిత్య మాటలకి సిద్ధు బుర్ర గిర్రున తిరిగింది. అసలు అతడు షాక్ అయిపోయాడు. ఇంత అమాయకమైన అమ్మాయి ఇంత ధైర్యం ఎలా చేసింది? ఇంట్లో నన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పింది? దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? అసలు కనీసం ఊహించగలిగిందా ఈ అమ్మాయి? ఇప్పుడు వీళ్ళ నాన్న, అన్నయ్యలు, వీళ్ళందరూ, వీళ్ళ ఫ్యామిలీ ఊరుకుంటారా? ఇప్పుడు ఊరు మీదకి, మా ఇంటి మీదకి వచ్చి ఎంత గొడవ చేస్తారు అని. నేను తినని ప్రేమించట్లేదు అంటే వినదు, పెళ్లి చేసుకోనంటే వినదు. ఇక నేనేం చేయాలి అని సిద్ధు అతడి 2 చేతులు నడుముపై పెట్టుకొని గట్టిగా ఊపిరి తీసుకొని, పిచ్చి పిచ్చిగా ఉందా సాహిత్య నీకు? అన్ని తిక్క పనులు చేస్తున్నావు. అసలు ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాక కూడా నువ్వు నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం చెప్పు? ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను. మధ్యలో ఎక్కడికని వెళ్తావు? ఏమని చేస్తావు? ఇవన్నీ సెట్ కావు సాహిత్య. పదా, నిన్ను హైదరాబాద్ లో దించేస్తాను. మీ అమ్మ వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండమంటే నన్ను పెళ్లి చేసుకొని కష్టాల పాలవుతాను అంటావేంటి? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా లేదా? ఇలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు సాహిత్య? పద అని సిద్ధు అతడి రూమ్ లోకి వెళ్ళి షర్ట్ వేసుకొని వచ్చి సాహిత్య చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటే, నేను బయటికి వెళ్ళడానికి రాలేదు సిద్ధు. నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలవుదామని వచ్చాను. ఎందుకు నేనంటే నీకు నచ్చట్లేదు చెప్పు? నిజంగా నా మీద ప్రేమ లేదేంటా నీకు అని అంది సాహిత్య సిద్ధు కాలర్ని పట్టుకొని ఆమె దగ్గరికి లాక్కొని. లేదు, నువ్వు ఇప్పుడు కాదు, ఎప్పుడు అడిగినా నా సమాధానం నీ మీద నాకు ప్రేమ లేదు రాదు, సరేనా? ఇలా ఆల్రెడీ ఒకరితో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆల్రెడీ ఇంకొకరితో పెళ్లి పెట్టుకొని ఇంకొకరి కోసం రావడం ఇదేమీ బాగోలేదు సాహిత్య. ఇది నలుగురికి తెలిస్తే నీ క్యారెక్టర్ ని అంత తప్పుగా అనుకుంటారో తెలుసా? నేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే వద్దు అంటున్నాను. అలాంటిది నువ్వు నా కోసం ఎలా వస్తావు చెప్పు? నేను నిన్ను దగ్గరికి తీసుకుంటాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కలయమైనా కన్నావా నువ్వు? ప్రేమించిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు నేను చెప్తూనే వస్తున్నాను, నన్ను మర్చిపో, మీ నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలి అని. కానీ నువ్వెందుకు వింటావు? మీ వాళ్ళ చేతిలో తన్నులు తినాలని బాగా కోరికగా ఉన్నట్టుంది నీకు. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు సాహిత్య. ముందు నువ్వు ఇక్కడ నుండి పద అని సాహిత్య చేయి గట్టిగా పట్టుకున్నాడు సిద్ధు. నువ్వు కొట్టినా చంపినా సరే నేను ఇల్లు దాటి వెళ్ళను. నువ్వు నాకు కావాలి సిద్ధు, నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను అంది సాహిత్య కూడా చాలా గట్టిగా.
అంతే ఇక సిద్ధు ఓపిక నశించిపోయి కోపంగా సాహిత్య చెంప మీద గట్టిగా కొట్టాడు. ఎలా అంటే సిద్ధు చేతి వేళ్ళు సాహిత్య చెంప మీద అచ్చులుగా పడిపోయాయి. సాహిత్య చెంప మీద చేయి పెట్టుకొని సిద్ధునే కన్నీళ్లతో చూస్తూ, ఎందుకురా నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు నువ్వు? నా ప్రేమ ఎందుకు కనిపించట్లేదు నీ కళ్ళకి? మరి అంత క్యారెక్టర్‌లెస్ దానిలాగా కనిపిస్తున్నానా నీకు? అని అడిగింది సాహిత్య ఏడుస్తూనే. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా నా చేతిలో చస్తావు చెప్తున్నా. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు సాహిత్య. ముందు పద ఇక్కడి నుండి అని సాహిత్యని ఫాస్ట్‌గా ఇంట్లో నుండి బయటకి లాక్కెళ్ళి అతడు బైక్ స్టార్ట్ చేసి కూర్చో అనగానే సాహిత్య బైక్ మీద కూర్చోవడంతో వెంటనే ఆమెను జానకమ్మ గారి ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి సాహిత్య చేతిని పట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్ళి నానమ్మ, తాతయ్య అని గట్టిగా అరిచాడు సిద్ధు. సిద్ధులా ఉన్నాడేంటి ఈ టైంలో వచ్చాడు అని మధ్యాహ్నం పూట పడుకున్న జానకమ్మ రఘుపతి గారు మెల్లిగా సిద్ధు వాయిస్ కి హాల్లోకి వచ్చేసరికి అక్కడ మనవరాలు కనిపించగానే షాక్ అయిపోయారు ఇద్దరు. అమ్మా సాహిత్య, నువ్వేంటి తల్లి ఇక్కడ? నువ్వెప్పుడు వచ్చావమ్మా? నాన్న వచ్చారా? సిద్ధు, సాహిత్య ఎలా వచ్చింది? నువ్వు గాని తీసుకొచ్చావా ఏంటి బస్ స్టాండ్‌కి వెళ్ళి? ఏమైంది తల్లి? ఏడ్చినట్టున్నావు, ఏడుస్తున్నావు. అరెరే తల్లి ఏమైందమ్మా? అని జానకమ్మ గారు మనవరాల దగ్గరికి వస్తూ ఉండగానే సాహిత్యని విసురుగా జానకమ్మ రఘుపతి గారి మీదకి తోసేశాడు సిద్ధు. సిద్ధు చేస్తున్న పనిని ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉన్నారు జానకమ్మ రఘుపతి గారు. సిద్ధు, ఏమైందిరా అని కాస్త రఘుపతి గారు కంగారుగా అడగగానే అది మీ మనవరాలను అడగండి తాతయ్య ఏమైందో. అన్ని తలతిక్క పనులు చేస్తుంది. హైదరాబాద్ నుండి మీ కూతురికి అల్లుడికి మీ మనవళ్ళకి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడికి ఒక్కతే వచ్చేసింది. తను ఎందుకు వచ్చిందో మీరే అడగండి అని అరిచాడు సిద్ధు కోపంగా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.